తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అరాచక పాలనను అంతం చేసిన ప్రజలు త్వరలో కొలువు తీరనున్న కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధుల్లా వ్యవహరించవద్దని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని మట్టి కల్పించి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ ఎందుకు ఇచ్చామో గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నారు. బాధ్యతగా మెలగాలని చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ పతనంపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు వైసీపీపై కసి తీర్చుకున్నారు. 5 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలికారు. ఫ్యాన్ పార్టీని మట్టి కరిపించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు రికార్డు మెజార్టీలు కట్టబెట్టారు. జగన్ విధానాలతో విసిగిపోయిన జనం సృష్టించిన ఓట్ల సునామీలో ఫ్యాన్ పార్టీ కొట్టుకుపోయింది. కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, పిఠాపురం, రాజమండ్రి రూరల్, కాకినాడ సిటీ, కొత్తపేట, జగంపేట నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులకు 50,000 నుంచి 72,000కు పైగా ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. ఈ 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులు సాగించిన అరాచకాలు, దురాగతాలు, బెదిరింపులు అన్నీ ఇన్ని కావు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రజలు బాధితులుగా మిగిలారు. రాజమండ్రి సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ ఇలాంటి వారిలో ఒకరు. ఫ్యాన్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అరాచకాలపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అవినీతి ఆరోపణలు, బూతు పురాణాలు, సాధ్యం కాని హామీలతో ఈ నేత నవ్వులు పాలయ్యారనే వాదనలు ఉన్నాయి. వైసీపీ సర్కార్ ఆదిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాపారాలను దెబ్బకొట్టేందుకు జైలుకు పంపించింది. దీంతో ప్రజల్లో ఈ ఫ్యామిలీ పట్ల సానుభూతి పెరిగింది. అన్నింటికీ మించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది. దీంతోనే వైసీపీ పాలన అంతానికి ప్రజలు పంతం పట్టి ఈ ఎన్నికల్లో తమ తడాకా చూపించారు. వైసీపీ పాలకుల పాపాలే వారి పాలిట శాపాలుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబును చూసి చెలించిపోయిన జనం ఈ ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపారు. తెలుగుదేశం అధినేతను జైలుకు పంపి పైశాచిక ఆనందాన్ని పొందిన వైసీపీ నేతలకు ఇప్పుడు తాము చేసిన తప్పుల రీళ్లు మదిలో తిరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు రోజు జైలు రోడ్డులో వెళ్లేటప్పుడు బాబు ఎలా ఉన్నారంటూ ఆవేదనగా అడిగేవారు. బయటకు వస్తున్నారా అని ఆరా తీసేవారు. చిన్న పనులు చేసుకుని జీవించే వారి దగ్గర నుంచి ఐటీ ఉద్యోగుల వరకు బాబు బయటకు రావాలని ఆరాటపడేవారు. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి రాజమండ్రి వచ్చి జైలు గోడల వైపు దీనంగా చూస్తూ నిశ్శబ్దంగా ఆవేదన చెందేవారు. ఇవన్నీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి సమాధి కట్టేలా చేశాయి. మరోవైపు పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలు లేవు. కడప నుంచి వచ్చిన బృందాలు కోట్లు కుమ్మరించడంతో ఫ్యాన్ పార్టీపై ప్రజల్లో అసహ్యం పెరిగింది. జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వైసీపీ అభ్యర్థి వంగ గీత కన్నీరు పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. సానుభూతి కోసమే ఇలా చేశారని భావించారు. ఇక కాకినాడ సిటీ, కొత్తపేట నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగ్గిరెడ్డి అవినీతికి నిలువెత్తు రూపాలుగా మారారనే ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ పీల్చి పిప్పి చేసినంతగా మరెవరూ చేయలేదు. ఇసుక, మట్టి, గ్రావెల్ ను దోచుకుని భారీగా సంపాదించారని చెబుతారు. సెటిల్మెంట్లు, దందాలు, దాడులు, రౌడీయిజం, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టించడం వంటి దురాగతాలతో జగ్గిరెడ్డి చెలరేగిపోయారు. వీరిద్దరిది సీఎం సామాజిక వర్గం కావడంతో తమకు ఎదురు లేదన్నట్టు వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు ఏ చిన్న మేలు చేయకపోగా ప్రతి పనికి ఓ రేటు పెట్టి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటితో విసిగిపోయిన ప్రజలు ఓటుతో చాచి కొట్టారు. ఈ 2 చోట్ల టీడీపీ అభ్యర్థులకు 55,000కు పైగా ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇక కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కన్నబాబుకు అవినీతి చక్రవర్తి అనే పేరు ఉంది. ఒకప్పుడు డొక్కు సైకిల్పై తిరిగిన ఈ నేతకు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల సంపద ఎక్కడిదని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ప్రజలను ఆలోచింపజేసింది. దీంతో ఇక్కడ జనసేన అభ్యర్థి పంత నానాజీకి 72,000కు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోనే ఇది అత్యధికం. అధికారం ఉంది కదా అని విర్రవీగిన వైసీపీ నేతలను ప్రజలు అధపాతాళానికి నెట్టారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని బాధ్యతగా మెలగాలని ప్రజలు కోరుతున్నారు.